ఒక 3 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఆర్టికల్ చదివాను సార్. మీతో మాట్లాడుతుంటే నాకు అది గుర్తొచ్చింది. ఫేస్బుక్ సంబంధించి గూగుల్ సంబంధించి పైథాన్ కోర్ టీమ్ తీసేశారని న్యూస్ నేను విన్నాను సార్. ఆర్టికల్ చదివాను. మీరు చదివారు ఆర్టికల్? మీరు సో చదివాను సార్, నేను కూడా విన్నాను, అది విన్నాను. అవునండి, నేను చదివాను ఆర్టికల్. ఇప్పుడు మీతో మాట్లాడిన సడన్గా నాకు స్పైక్ అయింది అది. సో ఇప్పుడు అంటే ఎందుకు అయ్యి ఉండొచ్చు, ఏ రీజన్ వల్ల అంటే అట్ ద సేమ్ టైం అదే టైంలో ఏ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు మళ్ళీ ఏ ఎక్స్టెన్షన్ కంప్లీట్గా ఆపేశారు. అదే. సో యూసేజ్ కానీ ఎక్స్టెన్షన్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ మీద కొంచెం తగ్గినాయి, అంటే స్టెబిలిటీ వచ్చేసింది. యూసేజ్ కూడా జాగ్రత్తగా యూసేజ్ చేయండి. ఇప్పుడు డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఏ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆపేశారు కానీ మల్టిపుల్ వేస్లో డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఓకే, ఆ స్టార్టింగ్ ఏ ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయిన టైం అది. సో ఎందుకంటారు అంటే ఈజ్ రియలీ అప్పుడు నాకేమనిపిస్తుంది, ఏఐ వల్ల పైథాన్ జాబ్స్ ఎఫెక్ట్ అయినాయా అండ్ మార్కెట్ మొత్తం ఇదే సర్క్యులేట్ అయింది. ఎస్ సార్, మీరు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సార్ ఇప్పుడు ఒక టెక్నాలజీని చూజ్ చేసుకోవటం అనేది కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు సెక్యూర్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే జావా కావాలి. సో ఎక్కువ హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేసి డేటా అనలిటిక్స్, ప్రిడిక్షన్స్, ఎంఎల్ ఇలాంటి థింగ్స్ కావాలంటే పైథాన్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న పెద్ద కంపెనీ గూగులే అనుకుందాం సార్. గూగుల్ వాళ్ళ డెవలప్మెంట్లో ఒకవేళ ఈ డేటా అనాలిసిస్ అవన్నీ అవసరం లేదేమో, అందుకని తీసేయాల్సి వచ్చిందేమో. ఇట్ డజంట్ మీన్ పైథాన్ లేదని కాదు. మళ్ళీ చెప్తున్నాను సార్, ఏఐ అనేది ఏ ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద జాబ్ చేసేవేని మార్చేస్తుంది కాదనట్లా. కానీ ఏ లాంగ్వేజ్ని కూడా ఏఐ వైప్ చేయదండి. ఎందుకు అంటే లాంగ్వేజ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ లాజికల్ థింకింగ్ సార్. సో మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటే అసలు ఆ అప్లికేషన్ ఫంక్షనాలిటీ ఏంటి అనే క్లారిటీ మనకుండి లాజికల్గా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే క్లారిటీ ఉన్నప్పుడే ఏఐని యూజ్ చేసుకుని పైథాన్ అంటే పైథాన్ కోడ్ తెచ్చుకుంటాం, జావా అంటే జావా కోడ్ తెచ్చుకుంటాం, మళ్ళీ ఆ కోడ్ ఏ కరెక్ట్గా ఇచ్చిందా లేదా అని అర్థం చేసుకుని లాజికల్గా అది మన రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తుందా లేదా అర్థం చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనమే మర్చి చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను సార్, ఏఐ కాదు ఇంకొక ఏఐ వచ్చినా కూడా సో పైథానో లేకపోతే జావానో లాంగ్వేజో టెస్టింగో పోవు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఒకవేళ అంత దూరం వెళ్తే మీరే ఆలోచించండి, రోబో సినిమా చూసాం కదా మనం ఆల్రెడీ. రోబో సెకండ్ హాఫ్ ఏముందండి? సో ఏమంతో పని లేకపోతే జై హింద్ మొత్తం అయిపోద్ది. ఇంకా అంత దూరం వెళ్ళొద్దాం అనుకుంటున్నారా మీరు? లేదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 6 months ఏ ట్రెండ్స్, ఇప్పుడు ఏ ట్రెండ్స్ ఒకటే వినపడుతున్నాయా? ఇప్పుడు పెద్ద కంపెనీస్ అన్ని హ్యూజ్ హైరింగ్ చేసుకుంటున్నాయి. ఎక్స్టెన్షన్ అనేది స్లో డౌన్ ఎందుకనంటారు మీరే ఆలోచించండి ఒకసారి. ఒక లెవెల్లో చాలా పీక్ వెళ్ళిపోయింది. ఇక ఈ పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్లో డౌన్ చేసాయి. హ్యూమన్ రిసోర్స్ ఇప్పుడు ఎక్కువ కావాలని అండ్ రీసెంట్గా ఈ ఇన్ఫోసిస్కి సంబంధించిన ఒక ఆర్టికల్ చదివాను. 2027 దే వాంట్ టు హైర్ అరౌండ్ 20,000 people. సార్ ఇది కౌంట్ సంగతి పక్కన పెడితే సార్, వాళ్ళు దే ఆర్ ఆఫరింగ్ 12 lakhs to 21 lakhs ఫర్ ఫ్రెషర్స్. మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ పవర్ కోడర్ పేరుతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అంతే సార్, పవర్ కోడర్ పేరుతో అనుకుంటా. చూసాను అనేది. అండ్ సిమిలర్గా వేరే కంపెనీస్ కూడా ఈ పవర్ కోడర్ అని సంథింగ్ ఇలాగా కొంచెం అడ్వాన్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి 9 lakhs ఆఫర్ చేస్తుంది. బట్ టీసీఎస్ కూడా కదా సార్, టీసీఎస్లో 3 ways ఉన్నాయి, నింజా అని, ప్రైమ్ అని, డిజిటల్ అని. సో వీళ్ళు బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ అప్లికెంట్, సో వాళ్ళు ప్యాకేజ్ని డిసైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది టెక్నాలజీయో లేకపోతే ఇది కాదు సార్, మీ నాలెడ్జ్, మీ లాజికల్ థింకింగ్. మేము వీక్యూబ్లో అయితే మేము నేర్పించేది మెయిన్ మా గోలే. ఇప్పుడు పైథాన్ తీసుకున్నా లేదా టెస్టింగ్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా, పిల్లవాడికి రేపొద్దున వర్క్లో జాయిన్ అయితే ఎలాంటి సినారియోస్ వస్తాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, అవి ప్రాక్టికల్గా చూపించడమే మా గోల్ సార్. ఇప్పుడు వీక్యూ పాయింట్ ఆఫ్ మాట్లాడితే స్టూడెంట్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో మేము ఒక్కోసారి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటాం. ఏ స్టూడెంట్ కూడా మాకు ఫోన్ చేసి సార్ మీరు చెప్పింది ఇక్కడ లేదు సార్, మనం ఎవరికి కంప్లైంట్ చేయలేదు సార్. ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మేము ఎలా వర్క్ చేసామో, ఎలాంటి డిఫరెంట్ సెట్ ఆఫ్ క్లయింట్స్ హ్యాండిల్ చేసామో, ఏ సెట్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసామో అదే టూల్స్ వాళ్ళు నేర్పిస్తున్నాం. బట్ వెనక చూడట్లేదు సార్, ముందుకే వెళ్తున్నాడు సార్. అయితే ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ వైజ్ చూసుకుంటే పైథాన్కి ఎక్కువనే, టెస్టింగ్కి ఎక్కువనే. హానెస్ట్గా మాట్లాడితే సార్ ఇది 50-50 ఉంటాయి సార్. ఇప్పుడు ఎందుకంటే సార్ మీరు బ్యాలెన్స్ ఆమాట్లాడద్దు. నేను ఆనెస్ట్గా ఎందుకు మాట్లాడదు అంతే సార్, ఆనెస్ట్గా చెప్తాను. ఎందుకంటే ఆనెస్ట్గా చెప్తాను సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకున్నాం అనుకోండి సార్, డెవలప్మెంట్ అనేది వ్యాస్ట్ ఇన్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ సార్. ఇప్పుడు డెవలపర్స్ ఒక 50 members ఉంటే టెస్టర్స్ ఒక 20 members ఉండే అవకాశం ఉంది సార్ జనరల్గా. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ని మేము అందరం షేర్ చేసుకుంటున్నాం. ఎవరు? పైథాన్ డెవలపర్స్, జావా డెవలపర్స్, .NET డెవలపర్స్, డెవలప్మెంట్ ఏరియాని మేము షేర్ చేసుకుంటున్నాం. కానీ టెస్టర్కి షేర్ లేదు.
మొత్తం వాళ్ళే కదా, ఆటోమేషన్ అయిన వాళ్ళే, మాన్యువల్ అయిన వాళ్ళే. సో రేషియో పరంగా మాట్లాడుకుంటే ఓవరాల్ గా అన్ని లాంగ్వేజెస్ వర్సెస్ అన్ని లాంగ్వేజ్ టెస్టింగ్. ఓకే ఓకే, చెప్పాలంటే ఒక రకంగా టెస్టింగ్ ఎక్కువ ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కువ ఉన్నాయని నేను అన్న కానీ లేదు సార్, మీరు సార్ మీరు ఒప్పుకోకపోయినా సార్, మీరు లాజిక్ అంటే నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. జావాకి ఎగ్జాంపుల్, జావాకు ఒక 50 ఉన్నాయి, పైథాన్కి ఒక 50 ఉన్నాయి ఎగ్జాంపుల్, ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏదైతే రోల్స్ ఉన్నాయి. తర్వాత అన్ని లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా అన్నిటికీ తల 50 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు 300 రోల్స్ ఉన్నాయి. కానీ 300 రోల్స్ 300 టెస్టింగ్ 300 అది కాదు, మీరు ఇప్పుడు అదే ఆలోచించాలి సార్. 300 ఉంటారు సార్, 200 150 ఉంటారు. ఓకే, బట్ ఆ రేషియో తక్కువ ఉన్నా కానీ స్టెబిలిటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ రెండింటికి సేమ్ ఉంటాయి సార్. అప్పుడు పైథాన్ వర్సెస్ టెస్టింగ్ అండ్ టెస్టింగ్ ఎక్కువ. నో సార్, అదే నేను ఇక్కడ దీన్నే కాంట్రాక్టింగ్గా చేయాలనుకుంటున్నాను సార్. ఇక్కడ ఏంటంటే సార్, మళ్ళీ ఇప్పుడు నేను వర్క్ చేసిన, ఇప్పుడు పెద్ద పెద్ద టీమ్స్లో నేను వర్క్ చేసినప్పుడు నేను చూసింది, ఇప్పుడు డెవలపర్స్ ఒక 100 మంది ఉన్నారనుకోండి సార్, టెస్టర్స్ ఒక 30 మెంబర్స్ ఉంటారు సార్. నేను ఆ రేషియోలో చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆ 100 మంది డెవలపర్స్లో 30 పైథాన్ వాళ్ళు ఉంటారు, 30 జావా వాళ్ళు ఉంటారు, 30 ఇంకొకరు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, అలాగనే 30 టెస్టింగ్ ఉంటారు. అందుకని 50-50 అలా సేమ్ నెంబర్ ఉంటాం. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చేది ఏంటి అంటే గైస్, పైథాన్ సార్ ఏమంటున్నారంటే, మీరు పైథాన్ వర్సెస్ టెస్టింగ్ తీసుకున్నా, జావా వర్సెస్ టెస్టింగ్ తీసుకున్నా, లేకపోతే జావా స్క్రిప్ట్ వర్సెస్ టెస్టింగ్ తీసుకున్నా, సో ఈక్వల్ రేషియోలో టెస్టింగ్ ఉంటారు జాబ్స్. అంతే సార్, అంతేనండి. ఇండివిజువల్గా ఈక్వల్గా అనిపిస్తుంది సార్. ఈక్వల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే డెవలప్మెంట్ టెస్టింగ్ అంటే ఆబ్వియస్గా అది యూనివర్సల్ ట్రూత్. డెవలప్మెంట్ ఈస్ హ్యావింగ్ మెనీ ఆపర్చునిటీస్ దాని టెస్టింగ్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి సార్ మీరు కూడా, తప్పదు, ఒప్పుకోండి. అది సార్, అది మనం షేర్ చేసుకునేటప్పుడు మాత్రం పైథాను టెస్టింగ్ అంటే ఈక్వల్ ఉంటాయి, జావా టెస్టింగ్ అంటే ఈక్వల్గా ఉంటాయి ఆపర్చునిటీస్. సో ఇప్పుడు అంటే రెండిటికి కంపారిజన్ చేసుకుంటే ఓవరాల్గా ఇది ఉంది. కానీ నేనేమంటున్నానంటే సార్, మీరేమో పైథాన్ ఈజీ అంటున్నారు, టెస్టింగ్ ఏమో కస్టమర్ సార్ అంటున్నాడు కదా. కష్టం కాదు సార్, అంటే డిఫరెంట్ టెక్నికల్ నాలెడ్జ్ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం, కష్టం కాదు సార్. అయితే సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే, పైథాన్ నేర్చుకోవడం ఒక ఫ్రెషర్కి పైథాన్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి? అంటే ఎందుకంటే నేర్చుకుంటా పోతా ఉంటే సముద్రం, అది టెస్టింగ్ అయినా అంతే, సరే ఏ సబ్జెక్ట్ అయినా అంతే ఉంటుంది సార్. కానీ ఒక బేసిక్గా ఒక రోడ్ మ్యాప్ అంటే, ఒక ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఒక 30 lakhs ప్యాకేజ్ వరకు రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్? యాక్చువల్గా సార్, ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే సార్, ఎన్ని నెలలు పడుతుంది మన పైథాన్ నేర్చుకుంటారంటే, ఇది పైథాన్ అంటే పైథాన్ ఒక్కటే నేర్చుకుంటే జాబ్స్ ఉండవు సార్. ఏ లాంగ్వేజ్ అయినా ఒక్కటే నేర్చుకోవద్దు, ఒక టెక్నాలజీ ఒకటే నేర్చుకోవద్దు. ఇదంతా ఒక మనకు ఫుల్ మీల్స్ ఎలా అయితే కర్రీస్, రైస్ ఎలా స్ప్రెడ్ అవుతాయో, అలా ఇప్పుడు ఒక కంపెనీ ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మెనీ థింగ్స్ మీద నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్. ఓకే, పైథాన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మెట్రో ఎక్కుతాం కదా సార్, అది ఒక టెక్నికల్ నాలెడ్జ్ మీద బతకదు సార్. అక్కడ మెకానికల్ ఎనర్జీ ఉంటుంది, లైక్ ఈసీ, లైక్ కమ్యూనికేషన్ ఎనర్జీ ఉంటుంది, సివిల్, ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది సార్. ఒక కంపెనీలో కూడా, ఒక కంపెనీలో ప్రాజెక్ట్ రావాలనుకుంటే ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటేనే ఆ కంపెనీ ప్రాజెక్ట్ ఇన్బిల్ట్ అవుతుంది సార్. ఒక క్యాండిడేట్ పైథాన్ నేర్చుకోవాలంటే అతని మైండ్ సెట్ ఎలా ఉండాలి? పోనీ చెప్పండి, దాన్ని బట్టి మా వ్యూవర్స్ పైథాన్ నేర్చుకోవాలా, టెస్టింగ్ నేర్చుకోవాలి, కంక్లూజన్ రావడానికి అవకాశం. సో ఆనెస్ట్గా సార్, ఈ విషయం ఒకటి ఆనెస్ట్గా మనం అందరం ఒప్పుకోవాలి, ఆయన టెస్టింగ్ సార్ కూడా ఒప్పుకోవాలి. టెస్టింగ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ వేరే, కోడింగ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ వేరే సార్. మేము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం, మేము సాల్వ్ చేసిన ప్రాబ్లం కరెక్ట్గా వర్క్ అవుతుందో టెస్ట్ చేస్తున్నారు. అంటే ఇట్స్ సింపుల్. ఇప్పుడు మేము కుక్ చేస్తున్నాం, వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. సో కుక్ చేసేవాడికి క్లారిటీ ఉండాలి, ఏదెంత క్వాలిటీ వేయాలి ఏంటి అనే క్లారిటీ ఉండాలి. టేస్ట్ చేసే వాళ్ళకి సో డిఫరెంట్ టేస్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఆబ్వియస్గా కోడింగ్ నేర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, లాజికల్గా థింక్ చేయాలి, డేటాను అనలైజ్ చేసి అందులోంచి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకురావాలో అర్థం కావాలి. ఎండ్ టు ఎండ్ ఒక అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా కనెక్ట్ అవుతుంది, సర్వర్ ఏంటి, క్లయింట్ ఏంటి, యూఆర్ఎల్ ఏంటి, ఇలాంటి మొత్తం వాస్ట్ నాలెడ్జ్ ఉండాలి. టెస్టింగ్ అది మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా ఫోర్గ్రౌండ్లో కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదా టెస్ట్ చేసేట్టు ఉండాలి. సో ఈ పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్కి, కోడింగ్ నేర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, లాజికల్గా థింక్ చేయడానికి రెడీగా ఉండాలి, ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అది సార్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు టెస్టింగ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పాలి సార్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆనందంగా ఉంది అనుకోండి, వీడు బాధపడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, నేను ఒక అప్లికేషన్ వచ్చింది, అప్లికేషన్ క్రాష్ అయ్యి పని చేయట్లేదు, నువ్వేం చేస్తావు? హ్యాపీ అంటే, సార్ అన్హ్యాపీగా సార్ అప్లికేషన్ పని చేయకపోతే నీ పది అదే హ్యాపీ ఫీల్ అవ్వాలి సార్.
సో ఆ మైండ్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మనం యూజ్ చేసే ప్రోడక్ట్ సార్ అది మంచిగా ఉంటుందో లేదా కన్ఫర్మ్ చెక్ చేస్తాం సార్. అది ఎలాగా ఒక యూజర్ మంచిగా ఉంటుందని మంచిగా చెక్ చేస్తాడు, చెడ్డగా ఎక్కడ చెక్ చేయడు. చెడ్డగా చెక్ చేస్తాడు భయంతో మేము చెక్ చేస్తాం సార్. సో అన్ని రకాల అన్ని పర్స్పెక్టివ్గా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూగా డిఫరెంట్ సెట్ ఆఫ్ యూజర్స్ అందరు పాజిటివ్ మైండ్ సెట్ ఆఫ్ యూజర్స్ నెగిటివ్ సెట్ ఆఫ్ యూజర్స్ని సాటిస్ఫై చేయాలి ప్రోడక్ట్ అనేది ఒక అప్లికేషన్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేస్తుంటాం సార్.